అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. ఓ క్రిమినల్ నిన్ను హత్య కేసులో ఇరికించి నీ జీవితాన్ని నాశనం చేయబోతే నన్ను సేవ్ చేయండి తాతాజీ అని ఆయన కాళ్ళ మీద ఎందుకు పడ్డావు? అప్పుడు ఈ సంబంధాలు అనుబంధాలు గుర్తుకు రాలేదా? ఆ రోజే మీరు ఎవరని ఎందుకు నిలదీయలేదు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. ఇంతకాలం నువ్వు ఎన్ని మాటలన్నా భరించావు, నువ్వేం చేసినా సహించావు. నీ మనసు కష్టపడితే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావని భయపడుతూ నీకు ఒదిగి ఒదిగి బతుకుతున్నా. అది నీకు అలసైపోయింది. ఇల్లు వదిలి వెళ్లడం అలవాటైపోయింది. ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది. లేకపోతే ఏం చేస్తావు? మా మనుషులకి నీ వల్ల మరోసారి అమర్యాద జరిగితే చూస్తూ ఊరుకోను. అభిమానాన్ని పంచుకుంటూ అందరితో కలిసి ఈ కుటుంబంలో ఉంటావో, పరాయిదాన్లా ఎవరి పంచనో చేరి బయటే ఉంటావో డిసైడ్ చేసుకో. నన్ను క్షమించమ్మా. మనం మెత్తగా ఉన్నంతకాలం మిత్రలో ఏ మార్పు రాదు. అందుకే కాస్త హార్ష్గా మాట్లాడాను. మిత్రకి ఎవరు అక్కర్లేదు. అయిన వాళ్ళని కూడా దూరం చేసుకొని హాయిగా బతకగలదు. కానీ మనం అలా బతకలేం. మనకి మనుషులు కావాలి, మమతలు మమకారాలు కావాలి. ముఖ్యంగా మన తాతయ్య మనకి కావాలి. ఇంత జరిగాక తాతయ్య ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉంది. ఇది తాతయ్యకి జరిగిన అవమానం కాదమ్మా, మనకి మనమే చేసుకున్న అవమానం.
దివ్య, టిఫిన్ బాక్స్ బ్యాగ్లో ఉంది. లంచ్ టైంలో తిని క్లాసులోనే కూర్చొని చదువుకో. హోంవర్క్ ఉంటే చేసుకో. అటు ఇటు తిరగద్దు, బయటికి ఎక్కడికి వెళ్ళద్దు, సరేనా? అలాగే డాడీ. గుడ్. ఇందాక మమ్మీ కనిపించింది కదా. అయితే ఏంటట? మీ అమ్మకి మనం అక్కర్లేదు. అలాంటి అమ్మ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అమ్మ కంటే చదువు ముఖ్యం. అమ్మ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పాఠాలు ఎలా వింటావు? మొన్న అమ్మ దగ్గరికి వెళ్తానంటే తీసుకెళ్ళానా లేదా? మళ్ళీ అమ్మ బొమ్మ అంటావేంటి? ఏంటి అర్థమైందా? అమ్మ సంగతి మర్చిపోయి బుద్ధిగా చదువుకో. టైం అయిపోయింది, పద క్లాస్కి వెళ్ళు. తాతయ్య, అమ్మ గౌరీ, నా మీద మీకింత కోపం ఉందని నాకు తెలియదు తాతయ్య. నీ మీద నాకు కోపమా? హ, ఈ ప్రపంచంలో నాకంటూ మిగిలిన మనిషివి నువ్వు ఒక్కదానివేనమ్మా. మరెందుకని నాతో చెప్పకుండా ఇంట్లోంచి వచ్చేశారు? మీరెందుకు వచ్చారో నేను చెప్తాను. మిత్ర అన్న మాటలకి మీరు బాధపడ్డారు. మీ వల్లే తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిందని, మీరా ఇంట్లో ఉంటే మిత్ర ఎప్పటికీ రాదు అనుకున్నారు. అంతేనా? అది కాదమ్మా. మీరిలా వచ్చేయటం వల్ల మిత్రకి ఎంత అహం పెరుగుతుంది. తాతయ్యనే ఇంటి నుంచి బయటికి పంపించాను, ఇంకా ఆ ఇంట్లో ఎవరినీ లెక్క చేయాల్సిన అవసరం లేదనుకుంటుంది. ఈ విషయంలో సుహిత ఎంత బాధపడుతోందో తెలుసా తాతయ్య? మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలిచింది తను. ఇప్పుడు అవమానకరంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టాం. తాతయ్య మొహం ఎలా చూడనమ్మా అంటూ ఒకటే ఏడుస్తోంది తాతయ్య. చచ్చా, మీరు నన్ను వెళ్ళగొట్టడం ఏంటమ్మా? ఓ పక్క నువ్వెక్కడున్నావో తెలీదు. వంశీ ఏమో పని మీద స్టేట్స్కి వెళ్ళిపోయాడు. 2 ఆడపిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు. ఏ సెక్యూరిటీ లేదు. కాబట్టే నేను అక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు వచ్చేసావు. నీ ఆరోగ్యం కూడా బాగుపడింది. ఇంకా నా అవసరం లేదు, అందుకే వచ్చేసాను. అంటే మీరిక్కడికి రావడానికి కారణం మిత్ర కాదంటారు, అంతేనా తాతయ్య? మేం బాధపడకూడదని మీరిలా మాట్లాడుతున్నారు. మీ మొహం చూస్తే తెలియడం లేదా మిత్ర మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో? అమ్మ గౌరీ, మిత్ర చిన్నపిల్ల. మిత్ర నన్ను బాధ పెట్టవేంటమ్మా? అటు మిత్రకి చెప్పలేక ఇటు నేను బాధపడతానేమోనని మధ్యలో నువ్వు నలిగిపోవడం నేను చూశానమ్మా. నేనక్కడికి వచ్చింది మీ అందరూ సంతోషంగా ఉండాలని, అంతేగాని నా వల్ల ఆ ఇంటి ప్రశాంతత పోకూడదు. తాతయ్య, మీరింటి నుంచి వచ్చేశారు. ఇప్పుడు మిత్ర ఇంటికొచ్చింది. ఇక మా ఇంట్లో ప్రశాంతత వచ్చేసిందంటారా? గౌరీ, మిత్ర తగాదా పడింది సుహిత వ్యాపారం గురించి. ఆ విషయంలో మీరు మిత్రని సపోర్ట్ చేయలేదు. అదే కాదు, ఏ విషయంలోనూ మీరు తనని సపోర్ట్ చేయటం లేదని దానికి కోపం. ఈ రోజు కాకుంటే రేపు మళ్ళీ సుహితని బిజినెస్ చేయొద్దంటుంది. అప్పుడు మేమేం చేయాలి తాతయ్య? సుహిత బిజినెస్ ని మిత్ర కప్పచెప్పాలా? రేపు సుహిత ఉంటే నేను ఇంట్లో ఉండనంటుంది, అమ్మ ఉంటే ఉండనంటుంది. దాని బెదిరింపులకి భయపడి మేం కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా తాతయ్య? అమ్మా గౌరీ, నేను చాలా దూరం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. మిత్రను అలా వదిలేస్తే ఆ కృష్ణేశ్వరరావు ప్రభావంతో ఇంకా చెడిపోతుంది. అప్పుడు కుటుంబానికి ఇంకా ఎక్కువ నష్టం కలుగుతుంది. అయినా నాకు మాత్రం మిమ్మల్ని వదిలి రావడం ఇష్టం అనుకుంటున్నావమ్మా? ఎంత బాధతో నేను ఆ ఇంటి నుండి వచ్చేసాను నువ్వు ఊహించలేవమ్మా. మీకు చెప్పకుండా రావడానికి కారణం ఒక్కటే. నువ్వు సుహిత ఉంటే నన్ను వెళ్ళనిస్తారా? మీరందరూ కన్నీళ్లతో వద్దు అని అంటుంటే నేనొక్క అడుగైనా వేయగలనా? అందుకే చెప్పకుండా వచ్చేశాను. మీకు మెల్లగా నచ్చజెప్పొచ్చు అనుకున్నాను. నన్ను అర్థం చేసుకో అమ్మా. తాతయ్య, మీరు రావడం వల్ల నేను ఒంటరి దాన్ని అయిపోయాను. నాలో సగం బలం తగ్గిపోయింది. మన మీద ఎప్పుడూ మిత్రే గెలుస్తోంది తాతయ్య. ఎందుకమ్మా అలా అనుకుంటావు? పిల్లలందరూ ఒక్కలా ఉండరు. కొందరు మనకి ఆనందాన్ని కలిగిస్తే కొందరు మనల్ని బాధ పెడతారు. భరించాలి, తప్పదు.
ఇన్ని సంవత్సరాలకు మీకు సేవ చేసుకునే అదృష్టం నాకు దక్కిందనుకున్నాను. అదేమిటో నాదెప్పుడూ నష్టజాతకమే. నేను ప్రేమించిన వాళ్ళు, నాకు ఆప్తులనుకున్న వాళ్ళు ఎప్పుడూ నాతో ఉండరు. అమ్మ గౌరీ, నువ్వు అలా బాధపడొద్దమ్మా. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. చూడు, నేనేం చేసినా నీ సంతోషం కోసమే చేస్తాను. రోజు నిన్ను చూడడం కన్నా ఈ ప్రపంచంలో ఇంకే అదృష్టం ఈ తాతయ్యకి అవసరం లేదమ్మా. వస్తుందమ్మా, మనం కలిసి బతికే రోజు తప్పకుండా వస్తుంది. చూడు, ఈ విషయంలో ఇంకా నువ్వు బాధపడితే నా మీద ఒట్టే. మమ్మీ మమ్మీ దివ్య, ఈ ఊరు ఎప్పుడు వచ్చారమ్మా? నెల అయింది. నాన్నకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. మరి ఇల్లెక్కడా? శాంతినగర్. రోజు నేను సాయంత్రం నాన్నొచ్చి తీసుకెళ్తారా? తీసుకెళ్లరు. మరి ఎలా వెళ్తావు? ఆటోలో వెళ్తాను. మమ్మీ, డాడీ ఏమో నిన్ను అమ్మ దగ్గర తీసుకెళ్ళను, అమ్మని మర్చిపోవాలి అన్నారు. నువ్వు మా ఇంటికి రావా మమ్మీ? నువ్వు ఉంటే నాకు నీళ్ళు పోస్తావు, అన్నం తినిపిస్తావు, కథలు చెప్పి బజ్జో పెడతావు. రా మమ్మీ. అలాగేనమ్మా. నాన్న నువ్వు ఈ ఊరు వచ్చేసారు కదా, అడ్రస్ కూడా తెలిసింది. తప్పకుండా వస్తాను. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుమిత్రను చిరంజీవి కళ్యాణ బాబుకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరూ నిశ్చయించారు. కాబట్టి అయ్యా, మీరు ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. సుమిత్ర, కూర్చోమ్మా, కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? అదేనమ్మా, మీ తాతయ్య చనిపోవడంతో నీ పెళ్ళి ఆగిపోయింది. వెంటనే ఆ విషయం మాట్లాడితే బావుండదని ఊరుకున్నాం. వాళ్ళు కూడా మళ్ళీ దీని గురించి ఏం మాట్లాడలేదు. పెళ్లి చూపులయ్యాయి, ముహూర్తం కూడా పెట్టుకున్నాం, కార్డులు కూడా పంచాక పీటల మీద పెళ్లి ఆగిపోయింది. మంచి సంబంధం, అతను నువ్వు కూడా ఇష్టపడ్డారు. అటువంటప్పుడు ఎందుకు ఆ సంబంధం వదులుకోవడం? ఇలాంటి అశుభం ఏదన్నా జరిగి పెళ్లి ఆగిపోతే సంవత్సరం లోపల చేయొచ్చంటారు. అందుకని వాళ్లతో పెళ్లి విషయం మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ళేమంటారోనమ్మా? కొత్తగా అనడానికి ఏముంది సుమిత్ర, నిశ్చయమైన సంబంధమేగా. అవుననుకో, కానీ సరిగ్గా పెళ్లికి ముందే తాతయ్య చనిపోవడం అశుభం అని వాళ్ళేమైనా సెంటిమెంట్గా ఫీల్ అయి ఊరుకున్నారేమో. చనిపోయింది మీ తాతయ్య కాబట్టి అలాంటిదేమన్నా ఉంటే మనం ఫీల్ అవ్వాలి. హార్ట్అటాక్ ఎప్పుడైనా రావచ్చు, దానికెవరూ ఏమీ చేయలేరు కదమ్మా. తాళి కట్టిన తర్వాత వస్తే ఏం చేస్తారు? అయినా ఇవన్నీ మనం అనుకోవడం కన్నా వాళ్ళనోసారి కలిసి మాట్లాడితే పెళ్లి వెంటనే చేద్దామంటారో కొన్నాళ్ళు ఆగమంటారో తెలుస్తుంది కదా. నీ ఇష్టమమ్మా, నువ్వేది మంచిదనుకుంటే అచ్చేయి. అది సరే, నీకిష్టమే కదా. ఈ విషయంలో నీకేమైనా సెంటిమెంట్లున్నాయా? నాకలాంటివేం లేవమ్మా. సరే, నేనొకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాను.
పెళ్లి జరగదు. అలా అనకండి. కృష్ణప్రసాద్ గారు చనిపోవడం మీరు సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారనుకుంటాను. అవన్నీ మాకు అనవసరం. మాకు ఈ పెళ్లి ఇష్టం లేదంతే. అదేమిటండి, పెళ్లి చూపులయ్యాయి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కట్న కానుకలు, లాంఛనాలు అన్ని విషయాలు మాట్లాడుకుని నిశ్చయం చేసుకున్నారు. అనుకోకుండా ఆయన చనిపోవడం ఆ అమ్మాయి తప్పు కాదు కదండి. ఆ కారణంగా పెళ్లి ఆపడం ఎందుకు? ఒకవేళ ఆయన బ్రతికున్నా ఈ పెళ్లి జరిగేది కాదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది. చూడండి, ఒకసారి నిశ్చయమైన పెళ్లి ఆగిపోయిందంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. అందులో ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఏవో కారణాలు వెతుకుతారు. నష్టజాతకురాలని, దోషగుణం ఉందని ఏవేవో పేర్లు పెట్టి పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఆ రకంగా ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే. మీ అమ్మాయిని గురించి ఆలోచిస్తే మా అబ్బాయి బ్రతుకు అన్యాయం అయిపోయినట్టే. మా కుటుంబం పరువు బజార్న పడినట్టే. ఈ పెళ్లి వద్దనడానికి మా కారణాలు మాకున్నాయి. మమ్మల్ని ఎక్కువగా బలవంతం చేయకండి. ఇక మీరు వెళ్ళొచ్చు. చూడండి, నేను ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. ఆగిపోయిన పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆడపిల్ల తరపున వచ్చాను కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను. మాలో ఏదన్నా తప్పు ఉంటే డైరెక్ట్గా చెప్పండి. అంతేకాని మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడితే మాకెలా తెలుస్తుంది? తాతగారు పోయారని సుమిత్ర అనాథ అనుకోవద్దు. తనకి మేమంతా ఉన్నాం. ఆ అమ్మాయి మంచి కోరే పెద్ద మనుషులున్నారు. ఏ కారణం లేకుండా ఈ పెళ్లి జరగదు, మాకిష్టం లేదు అనడానికి ఇదేం బొమ్మల పెళ్లి కాదు, చిన్నపిల్లల ఆట కాదు. ఆ విషయం మాకు తెలుసు. మర్యాదస్తులం కాబట్టి అసలు సంగతి చెప్పలేదు. కానీ మీరెంత మర్యాదస్తులో ఇప్పుడే చూపిస్తాను. మీ అమ్మాయి ప్రేమ కలాపాలు, రాసలీలలు మీకు తెలియకపోవచ్చు, కానీ ఈ ప్రపంచానికి తెలుసు. ఈ ఫోటోలు చూడండి.